ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అడిగి తెలుసుకుందాం. లింగయ్య, ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ కు సంబంధించి వివరాలేంటి? వినోద్, ఇటీవల ఆపరేషన్ కర్రెగుట్టల పేరిట కేంద్ర భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ ముగిసిందని చెప్పి భద్రతా బలగాలు ప్రకటించిన మరి కొన్ని రోజుల్లోనే మళ్ళీ దండకారణ్యంలో తుపాకులు గర్జించాయని చెప్పవచ్చు. ఓవైపు ఆపరేషన్లు ముగిశాయంటూ కేంద్ర బలగాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మళ్ళీ ఒకసారి తుపాకులు పేలుళ్ల మూతతో దద్దరిల్లుతున్నాయి. ఇవాళ ఉదయం కూడా నారాయణపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో మొత్తం 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకు సమాచారం. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మొత్తం 25 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే భద్రతా బలగాలు మాత్రం 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఇవాళ ఉదయం భారీ ఎన్కౌంటర్ నారాయణపూర్ జిల్లాలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇటీవలే ఆపరేషన్ కర్రెగుట్టల బిడ్డ దాదాపు 20 రోజుల పాటు ఆపరేషన్ చేపట్టారు. అందులో దాదాపు 26 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ కర్రెగుట్టలో ఆపరేషన్ ముగిసిందంటూ భద్రతా బలగాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు వారం రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఇప్పుడు నారాయణపూర్ జిల్లా మీద భద్రతా బలగాలు విరుచుకుపడుతున్నాయి. మావోయిస్టులపై విరుచుకుపడుతున్న పరిస్థితుల్లో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా కేంద్రంగా ఇప్పుడు తాజా ఎదురుకాల్పులు జరిగాయి. ఇవాళ ఉదయం జరిగిన ఈ ఎదురుకాల్పులు మాడు అటవీ ప్రాంతం, దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా అధికారికంగా భద్రతా బలగాలు ప్రకటించాయి. అయితే ఈ ఎన్కౌంటర్ లో దాదాపు 25 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. అయితే అధికారికంగా మాత్రం ఈ పోలీసులు మరో 5గురు చనిపోయినట్టు వెల్లడించాల్సి ఉంది. ఓవైపు దండకార్యాన్ని జల్లెడబడుతూనే ఉన్నారు. ఓవైపు ఆపరేషన్ కగార్ పేరిట చేపట్టిన మావోయిస్టుల వేటకు సంబంధించి ఛత్తీస్గఢ్ లో మొత్తం బీజాపూర్, నారాయణపూర్, పూజారి కాంకేర్ ఈ ప్రాంతాల్లో ప్రధానంగా మావోయిస్టుల కోసం వేట కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ఒక ఆపరేషన్ ముగిసిందంటూ ఇటీవల కేంద్ర భద్రతా బలగాలు ప్రకటించిన నేపథ్యంలో తాజా ఎన్కౌంటర్ మాత్రం మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఈ ఎన్కౌంటర్ ఎదురుకాల్పుల సమయంలో దాదాపు బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డిఆర్జీ బలగాలు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో పాల్గొన్నట్టుగా సమాచారం అందుతుంది. ఒక్కసారిగా మాడ్ అటవీ ప్రాంతంలోని సంచరిస్తున్నట్లు మావోయిస్టుల సంచారం ఉన్నట్టు తెలుసుకున్న భద్రతా బలగాలు చుట్టుముట్టి ఒక్కసారిగా ఎగతాటిపై ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టుగా దాదాపు 3-4 గంటల పాటు ఎదురుకాల్పులు జరిగినట్టుగా సమాచారం అందుతుంది. ఇక్కడి నుంచి భద్రతా బలగాలు ఇప్పటికే 20 మంది మావోయిస్టుల మృతదేహాలను కూడా గుర్తించినట్టుగా సమాచారం అందుతుంది. మా వైపు అక్కడ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నట్టుగా ప్రాథమికంగానైతే సమాచారం అందుతుంది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపు 25 మంది చనిపోయినట్టుగా మనకు స్పష్టంగా సమాచారం ఉంది. అయితే అధికారికంగా మాత్రం 20 మంది చనిపోయినట్టుగా పోలీసులు వెల్లడిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం ప్రకటించారు. వినోద్, అయితే అక్కడ మందుగుండు సామాగ్రి గానీ, తుపాకులు గానీ ఏ మేరకు డంపును స్వాధీనం చేసుకున్నారు? ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయా? ఎదురుకాల్పులు అయితే ఇంకా కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా సమాచారం అందుతుంది. ప్రధానంగా మాడ్ అటవీ ప్రాంతంలో గతంలో కూడా ఈ అటవీ ప్రాంతం ప్రధానంగా మావోయిస్టులకు ఒక పెట్టని కోటగా ఉంది. ఈ ప్రాంతాలు ప్రధానంగా అబూజ్మడ్ ప్రాంతం కావచ్చు, ఇప్పుడు కర్రెగుట్టల ప్రాంతం కావచ్చు, ఈ నారాయణపూర్ జిల్లా, బీజాపూర్ జిల్లా ఈ ప్రధానమైన మావోయిస్టు కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతాన్ని జల్లెడబడుతూ ఒక్కొక్క జిల్లాను పూర్తి స్థాయిలో మావోయిస్టు రహిత జిల్లాగా మార్చుకుంటూ వస్తున్న కేంద్ర భద్రతా బలగాలు ఆ పూర్తి స్థాయిలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు ఇటీవల జరిగిన కర్రెగుట్ట ఆపరేషన్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వేలాది మంది, దాదాపు 24,000 మంది భద్రతా బలగాలు కర్రెగుట్టలో ఆపరేషన్ చేపట్టారు. 20 మంది మావోయిస్టులు ఆ ఆపరేషన్ లో హతమయ్యారు. తాజాగా మరో 20 మందిని నారాయణపూర్ జిల్లా కూడా ప్రధానంగా మావోయిస్టుల కేంద్ర స్థావరంగా ఉంటుంది. బీజాపూర్ జిల్లా, నారాయణపూర్ జిల్లాలో అత్యధికంగా మావోయిస్టుల ప్రాబల్యం ఉంటుంది. అక్కడ ఈ ప్రాంతాలన్నీ కూడా మావోయిస్టులకు కంచుకోటలు, పెట్టని కోటలుగా ఉంటాయి. ఏ దండకారణ్యం నుండి ఏ మూలన కూడా ఎటువైపు వెళ్తే సేఫ్ జోన్ లోకి వెళ్తామన్న సమాచారం పక్కాగా మావోయిస్టులకు ఉంటుంది. అయినప్పటికీ కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, డ్రోన్లను వినియోగిస్తూ, హెలికాప్టర్లను వినియోగిస్తూ మావోయిస్టుల ఆచూకీ కనుగొంటున్న భద్రతా బలగాలు ఒక్కొక్కరిగా మూకుమ్మడిగా దాడి చేస్తున్న పరిస్థితుల్లో మావోయిస్టులు అయితే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో మాత్రం ఏకంగా 20 మందిని కోల్పోవడం మాత్రం మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఇటీవలే ఆపరేషన్ కర్రెగుట్టల పేరిట నిర్వహించిన వేట కొంత ముగిసింది. 5 ముగించామని చెప్పి కేంద్ర బలగాలు
ప్రకటించిన నేపథ్యంలో మావోయిస్టులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా ఈ అతిపెద్ద నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇది కూడా ఒక అతిపెద్ద ఎన్కౌంటర్ గా చెప్పవచ్చు. గతంలో 2022లో జరిగిన ఎన్కౌంటర్ లో దాదాపు 32 మంది మావోయిస్టులు ఈ జిల్లాలోని మృతి చెందారు. తాజాగా 20 మంది మృతి చెందడం మాత్రం మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఈ ఎక్కడైతే సంఘటన స్థలం ఎదురుకాల్పులు ఎన్కౌంటర్ జరిగిన సంఘటన స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను డంపును కూడా భారీగా ఆయుధాలను భారీగా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. అయితే ఏ మేరకు ఎంత మేర ఆయుధాలను డంపును స్వాధీనం చేసుకున్నారని మాత్రం ఇంకా భద్రతా బలగాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వినోద్.